Welcome to Gurudatta channel. Thank you very much for watching this channel videos. Gurudeva Datta Vadota Chintana Sri Gurudeva Datta Swami Maharaj ki jai. దత్త బంధులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా మన గురుదత్త ఛానల్లో ఓం దత్త ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ జ్ఞాన సముపార్జన చేసుకొని 26 దైవిక లక్షణాలు అలవర్చుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్తయోగ సాధన చేసి మన జన్మ యొక్క సార్థకత చేసుకొని పురోగమానంలో వెళ్ళే కొరకే ఈ వీడియోస్ వీటన్నిటి రహస్యం అండి. సారాంశం కూడా అంతే. అది ఈరోజు మనము చేసుకోబోయే వీడియోలో టాపిక్ అండి భయం గురించిన విషయము. ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియో కొంత నేను చెప్తా, స్క్రిప్ట్ చెప్పి మళ్ళీ తర్వాత ఆ తండ్రి చెప్పించిన విషయము మీతో నేను షేర్ చేసుకుంటా. జయ గురుదత్త. దత్తార్పణం. మానవుడు స్వర్గం లభిస్తుందన్నా చనిపోవడానికి ఇష్టపడడు. ఈ వర్డ్ చాలా పెద్దదండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను చెప్తా. చావంటే భయం. జీవితం కలలో కనబడే వినబడే ఒక పాటలా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ తెలిసిన వారు చనిపోయిన తర్వాత చావంటే భయంగా అనిపిస్తున్నది. చావంటే ఎందుకు భయంగా ఉంది? జీవితం, మరణం వీటిని తలుచుకుంటే ఇప్పుడు ఎందుకో ఆందోళనగా ఉన్నది. ఎందుకీ ఆందోళన? ఇవి ప్రతి మనిషిలోనూ భావ తరంగాలు, సంశయాలు, ప్రశ్నలు. పుట్టుక, మరణాంతరం ఏమి జరుగుతుంది అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటవి. ఈ టాపిక్ గురించి, ఈ పారాగ్రాఫ్ గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ముందు తెలుసుకుందాం. పుట్టుక గురించి కొంత తెలుసుకుంటే బాగుంటుంది. ఆధునిక జీవశాస్త్రం ప్రకారం మనిషి కోతి నుండి పుట్టాడని చెప్పబడింది. అంటే కోతి యొక్క అనేక జీవ పరిణామ దశలు దాటి అత్యున్నతమైన దశ రూపమే నేటి మానవుడు అని అర్థము. అయితే భారతదేశ పురాణాలు, శాస్త్రాల ప్రకారం బ్రహ్మ సృష్టి ద్వారా మానవులు అనేవారి ద్వారా మానవులు పుట్టబడ్డారు, మనువులు అనేవారి ద్వారా మానవులు పుట్టబడ్డారు అని తెలియబడుతున్నది. మరణాంతరం పునర్జన్మ అనేది ఉన్నదని, జీవుల యొక్క పాప పుణ్యాలను బట్టి ఇవి మనిషి యొక్క మానసిక స్థితి, జీవులు తిరిగి వారి వారి తీవ్రమైన కోరికలను అనుసరించి మానవులుగా కానీ, క్రిమి కీటకాదులుగా కానీ, చెట్లు, పక్షులు, జంతువులుగా కానీ పుట్టవచ్చును. అయితే ఈ ప్రక్రియ అంతా చైతన్య శక్తిచే నడిపించబడుతూ ఉంటుంది. అదే పూర్ణపరబ్రహ్మ శక్తి. ఈ శక్తి తనకు తానుగా అనేక రూపాలుగా జీవులుగా పుడుతూ ఉంటుంది. దేహంలో ఉన్న దేహి అంటే ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తికి పుట్టుక, చావు అనేవి లేవు అని చెప్పబడింది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారం శక్తిని ఎనర్జీ అని అంటారు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జర యదా దేహాంతర ప్రాప్తిర్దాస్తాస్త్రయాణ ముహ్యతి. అర్థం, జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము మరియు దేహాంతర ప్రాప్తి అను 4 అవస్థలు. ఇవన్నీ మార్పులే. మనిషి బాల్యము పోయి యౌవనం వచ్చినప్పుడు దుఃఖించుట లేదు, యౌవనం పోయి వార్ధక్యం వచ్చినప్పుడు దుఃఖించుట లేదు. కానీ వార్ధక్యం పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రం దుఃఖపడుతూ భయం పొందుతూ ఉంటాడు. అయితే మరణమనే మార్పు తర్వాత దేహాంతర ప్రాప్తి అనగా మరొక దేహమును పొందుట అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడు ప్రస్తుత జన్మలో మరణం గురించి భయపడనవసరం లేదు. ఇక్కడ కూడా విషయం ఉందండి, నేను మళ్ళీ చెప్తా. ఇక్కడ ఈ విషయాన్ని 2 కోణాల్లో పరిశీలిస్తే
చివరికి రెండింటి లక్ష్యము పరిణామం ఒకటిగానే కనిపిస్తుంది. మొదటిది, దేహాన్ని ఆవరించి ఉన్న ఆత్మశక్తి. ఈ శక్తికి చావు పుట్టుకలు లేవు అన్నాం కాబట్టి, ఎప్పుడు నిత్యంగానే ఉంటుందన్నది కాబట్టి మరణం గురించి భయపడనక్కరలేదు. రెండవ కోణం, మరణం దేహానికి అని చెప్పబడింది, కానీ దేహాంతరము కొత్త దేహప్రాప్తి ఉన్నది అని చెప్పబడినప్పుడు మరణం గురించి భయపడనక్కరలేదు. ఉనికికి అంతము లేదు, జీవి అనే ఉనికికి కూడా అంతం లేదు. ఇదంతా ఆధ్యాత్మికత తెలివితో ఆలోచించగలిగిన వారికి మాత్రమే వర్తిస్తుంది. లేని వారికి మరణం ఎప్పుడు భయంకరంగానే ఉంటుంది. ఇది మరణ భయము. ఇప్పుడు ఎందుకుంటుంది మరణ భయం? వార్ధక్యం అంటే ముసలివారు అయిపోయిన తర్వాత నేను చనిపోతా అన్న భయము ఎందుకు వస్తుంది? ఇదొక విషయం అండి. ప్రతి ఒక్కరికి ఒక పని మొదలు పెట్టినప్పుడు ఇది కంప్లీట్ కాదేమో అని అనిపించినప్పుడు కలిగేదే భయం. ఒక బిజినెస్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నేను లాస్ అవుతానేమో అని ఆలోచించడమే భయము. ప్రతిదాని ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకొని వారికి వారే ఆలోచించుకొని ఫెయిల్ అవుతానేమో, నష్టం వస్తుందేమో, తోటివారు చుట్టుపక్కల ఉన్నవారు ఏమనుకుంటారో అనేది భయం. ఈ భయానికి నిర్వచనాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నవి. ఎవరో ఏమో అనుకుంటారు అని మనము జీవించడంలో మనకొచ్చేదే అశాంతి. ఆ అశాంతి భయానికి కారణమవుతుంది. ఒక మనిషి యాక్చువల్గా జీవించడానికి డబ్బులు కానీ, ఇప్పుడు చెప్పుకున్న విషయాలు, మన వీడియోస్లో చెప్పుకున్న ఏ విషయాలు కూడా, ఏ కర్మలు కానీ ఎలాంటి అశాంతికి గురి చేసే విషయాలలో పడిపోయి అక్కడే ఇరుక్కుపోయి తట్టుకోలేకుండా ఉండవలసిన అవసరం లేదండి. ఒక మనిషి బ్రతకాలంటే ఇవేవి అవసరం లేదు. ఇవి మధ్యలో ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్న విషయాలే. ఫస్ట్ జన్మలో తండ్రి అన్నీ సమకూర్చడం జరిగింది. కొన్ని లక్షల కల్పాంతాల ముందు ఈ సృష్టి జరిగినప్పుడు ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఒక జీవికి కావలసినవి ఏమి ఉంటావో అన్నీ సమకూర్చడం జరిగింది. కానీ అన్నీ ఉన్నా కానీ ఒకటే ఏంటంటే, పరమాత్ముడు ఇచ్చిన విషయం ఏంటంటే స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఆ స్వేచ్ఛనే మనము చెడు మార్గంలో పెట్టి మన పక్కకున్న ఆత్మను బంధించడం, బాధించడం, దుఃఖానికి గురి చేయడం జరిగింది. తెలిసి తెలియక అహంకారంతో. అప్పుడే వచ్చింది భయము. ఆ భయమే వెంటాడుతుంది. ఎందుకు? అప్పుడు ఫస్ట్ జన్మలో జన్మ తీసుకున్న ఆత్మలన్నీ 100% కాస్మిక్ ఎనర్జీతో ఉండేవి. ఆత్మజ్ఞానంతో తప్పుడు చేయకుండా ఉండాలి. ఆ తండ్రి దగ్గర మన దోషులు కావద్దు, లేకపోతే పనిష్మెంట్ వస్తుంది అని పూర్తిగా ఆత్మకు జ్ఞానం ఉంది. ఆత్మకు జ్ఞానం ఉంది. మానవుడు మనిషికి జీవిక అనడం లేదు, నేను శరీరాన్ని కాదు. ఆత్మ స్టార్టింగ్లో వారు చేసిన పొరపాటు వలన అప్పుడు ఈ కర్మలలో, ఈ కష్టాలలో, ఈ భయంలో చిక్కుకుపోవడం జరిగింది. ఇప్పుడు భయానికి కారణం ఏంటిది? నేను చనిపోయిన తర్వాత అది తీస్తారేమో, ఆ ఫైల్ ఫస్ట్ జన్మలో చేసిన ఫైల్ ఓపెన్ అవుతుందేమో, అప్పటి నుండి నా ఫైల్స్ ఓపెన్ చేస్తే నా పరిస్థితి ఏంటి, ఎన్ని సంచిత కర్మలు, ఎన్ని కష్టాలు, ఎందరిని కష్టపెట్టిన నేను అనే భయమే భయము. ఇది ఆత్మకు తెలుసు, జ్ఞానం. ఇది తీస్తారన్న విషయం శరీరం అప్పుడు చెప్తా ఉంటుంది మనసుకు. అదే మైండ్ ఒకటే కదా. అప్పుడు ఆత్మ మనసును డామినేట్ చేయడం మొదలు పెడుతుంది. నువ్వు వెళ్తావు కదా, ఇప్పుడు ఎట్లా అని పరిస్థితి అయిపోయింది, నువ్వు ఎట్లా చనిపోవాలి, నీ అక్కడ వెనక నీ ఫైల్ ఓపెన్ అవుతుంది, నేను చెప్తా నువ్వు వినలేదు అని ఆత్మ బోధిస్తూ ఉంటుంది.
ఈ విషయం కొరకే భయం వస్తుందండి. మరణ భయము చేసిన పాపాల చిట్ట ఓపెన్ అవుతుందని మరణ భయము. ఇది భయంకరంగా ఉంటుంది. మళ్ళీ ఆ మరణ భయము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తండ్రి చెప్పించినప్పుడు మళ్ళీ వీడియోస్ మనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఆ భయాన్ని జయించాలంటే నాకు తెలిసింది తండ్రి చెప్పించిన విషయం నేను చెప్పబోతున్నా. జాగ్రత్తగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో కర్మల గురించి కాకుండా ఈ కొత్త టాపిక్ ఏంటి అని అంటే ఆ కర్మల గురించి ఆ వీడియోస్ నేను కష్టపడే చేస్తున్నానండి. సరే, మీకు రీచ్ కావడం లేదు అన్న విషయంలో అది ఆపడం జరిగింది. తండ్రి ఆలోచన మాత్రమే, నాది కాదు. ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది, దాన్ని పబ్లిక్ చేయలేదు, అది ఆపేయడం జరిగింది. ఈ టాపిక్ అవి కాకుండా ఇక వేరే విషయాలు తండ్రి చెప్పిస్తూ ఉంటే నేను పోస్ట్ చేస్తూ ఉంటా. నిష్కామ కర్మ నేను అలవర్చుకున్నా తండ్రి దయ వలన. నేను వీడియోస్ నాకు వచ్చిన తండ్రి పర్మిషన్తోనే నేను వీడియోస్ చేస్తా. టాపిక్ కూడా వారే ఇస్తారు, నాకు కంటెంట్ వారే ఇస్తారు, ఇన్ఫర్మేషన్ కూడా వారే ఇస్తారు. నేను చేస్తూ ఉంటా. మీరు చూడడము, చూడకపోవడము, ఫలితము రావడము, మంచి ఫలితము, వ్యూస్ రావడము, రాకపోవడము, కొందరికి నేను చెప్పే తండ్రి చెప్పించిన జ్ఞానము వీడియోస్ ద్వారా నేను పంపించడం వలన ఎవరికైనా మంచి జరిగితే నాకు పుణ్యం వస్తుంది అన్న ఆలోచన నాది మాత్రమే. పుణ్యం రావచ్చు, రాకపోవచ్చు, చూడకపోవచ్చు. నేను నిష్కామ కర్మతో మాత్రమే నా పని నేను చేస్తున్నాను. నిష్కామ కర్మ నాకు తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతో నాకు అర్థమైంది. దత్తార్పణం. మనం వీడియోలోకి వెళ్తే భయం ఎందుకు వస్తుందంటే తప్పుడు పనులు చేసిన వారికే వస్తుంది. భయాన్ని జయించాలంటే జ్ఞాన సముపార్జన చేసుకోవాలి. మనం ఎందుకు జన్మ తీసుకున్నాము? సరే, జరిగింది, పొరపాట్లు జరిగినవి, కర్మలు క్రియేట్ అయినవి, వాటిని తొలగించుకునే మార్గాలు మనం చర్చించుకుంటున్నాము. వాటిని పాటించండి. వాటిని పాటిస్తూ ఇంకా వచ్చే వీడియోస్లో మన ఓం దత్తా ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి. జ్ఞాన సముపార్జనలో భాగంగా ఎవరు చెప్పినా, ఎంత జ్ఞానము ఎవరు పంచినా తీసుకోవాలండి. మనం కూడా జ్ఞానం పంచాలి మన ఆత్మబంధువులకు. ఇది పద్ధతి. ఇలా చేస్తూ ఉంటే జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞాన సముపార్జన చేసుకొని మార్నింగ్ 4 AM to 4:50 AM దత్తయోగ సాధన చెయ్యాలి, నియమాలు పాటిస్తూ. నియమాలు అంటే ఏం లేవండి, ఎవరిని బాధించకుండా మీకు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, పవర్ వస్తుంది. ఆ పవర్ని, ఆ శక్తిని మీరే ఉపయోగించుకునేలాగా ఉండాలి. 41 days కంపల్సరీ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఇతరులను బాధించకుండా ఉండగలుగుతారు. అర్షడ్ వర్గాలను కొంతలో కొంత తగ్గించుకోగలుగుతారు మీ ప్రయత్నపూర్వకంగా జాగ్రత్తగా చేస్తే. మీరు ఈ విషయం కొరకే మన జన్మ రహస్యమే ఇది. ఇది చేసుకుంటూ మీరు జాగ్రత్తగా మీ ఇష్టదైవాన్ని కానీ అపూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కానీ శరణాగతి వేడి వారిని శరణాగతి యాక్సెప్ట్ చేయమని రోజు ప్రార్థన చేసుకుంటూ మార్నింగ్ 4 AM to 4:50 AM దత్తయోగ సాధన చేయండి. ఇవన్నీ తొలగిపోతుంది. నాలాంటి వారికి ఎలాంటి భయము ఉండదండి. దత్తార్పణం. ఈ వర్డ్ కూడా నేర్చుకోండి. శివార్పణం. అన్నీ అప్పచెప్పండి వారికి. మనం ఎవరమండి ఇక్కడ? మనం చేసేది అంటూ ఇక్కడ ఏమీ లేదు. మీరు పూర్తిగా ఆత్మకు సరెండర్ కాండ్రి. ఆత్మనే పూర్ణ పరబ్రహ్మ. వారికి సరెండర్ అయి మీరు చేసే పనులు నిష్కామ కర్మగా చేస్తూ ఉంటే ఫలితం ఏమన్నా రానివ్వండి, మీ పని మీరు చేయండి. ఫలితం మంచిగా వచ్చినా యాక్సెప్టెడ్, మీకు నచ్చకుండా వచ్చినా దాని సారాంశము, దాని రిజల్ట్, దాన్ని కూడా యాక్సెప్టెడ్. ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఈరోజు ఇంతే అండి. ఇంత మంచి వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మన వీడియోస్ అన్నీ గురుదత్తాల ఓం దత్త ఛానల్స్లో ఉన్న వీడియోస్ అన్నీ జాగ్రత్తగా వీక్షించి ధన్యులు కండి. మీ జన్మ సార్థకత చేసుకోండి. దత్తార్పణం.
మంచి వీడియోలో మనం కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.